నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎన్ని దేశాల దగ్గర ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయి? ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే చర్చ. ఎందుకంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఇది ఇవాళ గబగబా లెక్కలు కట్టడం మొదలెట్టింది. ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉంది. ఎందుకంటే రష్యా ఏమో ప్రిపేర్ అయిపోయింది అమెరికా మీద అణుబాంబు వేయడానికి. కరెక్ట్గా వేసిన 25 మినిట్స్కి అమెరికా కొలాప్స్ అయిపోతుంది. తర్వాత 72 గంటల్లో ప్రపంచంలో మూడొంతులు కాలిపోయి భూగోళం చితికిపోతుంది. ఒకటేంటి వాట్ నాట్ రకరకాల నాన్ సెన్సికల్ స్టోరీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. వాటిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో చెప్పలేదు, కానీ ఫ్రైటన్ చేసేసి ఏదేదో స్టార్ వార్స్ జరగబోతోంది. భూమి బద్దలైపోయి మొత్తం రకరకాల భాగాలుగా విడిపోయి ఎక్కడ పడితే అక్కడ స్పేస్లో కలిసిపోతుంది. సముద్రాలు ఆవిరైపోతాయి అణుబాంబులు పడితే. సో ఒకటి కాదు, బ్రహ్మంగారు చెప్పడం ఏమిటో తెలియదు, కానీ నోస్ట్రాడమస్ చెప్పడం ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఈ మధ్య ఎవరో జపాన్లో ఈ సునామీలు వస్తాయని ఒక బాబా గారు చెప్పారు, భూకంపాలు. ఇక అంత క్రేజ్ అటు పెరిగిపోయి ప్రస్తుతం జనాలు అటువైపు మళ్ళీపోయారు. సరే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లెక్కల ప్రకారం ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని ఆయుధాలు ఉన్నాయి, ఒకసారి అణ్వాయుధాలు ఉన్నాయి మనం చూసుకుందాం. ఏ దేశం దగ్గర ఉన్నవైతే అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా. అంటే మొత్తం ఎన్ని 9 దేశాలు. ఈ 9 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి ఉన్నట్టు ప్రపంచ దేశాలకు తెలుసు. ఉన్నా కూడా బయట ప్రపంచ దేశాలకి తెలియని దేశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆ లెక్క ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్ దగ్గర ఉంది, కానీ ఇరాన్ చెప్పదు. మరి ఫోర్డో డిస్మాంటిల్ చేశాం కదా, నతాన్స్ డిస్మాంటిల్ చేశాం కదా, అఫ్సహాన్ అణుకేంద్రం డిస్మాంటిల్ చేశాం కదా అని అమెరికాను ఇజ్రాయెల్ సంకలు గుద్దుకుంటూ ఉండొచ్చు కాక, బట్ వాళ్ళు వేరే చోట స్టోర్ చేసి పెట్టుకున్నారనే విషయం ప్రపంచంలో ఎంతమందికి తెలుసు? ఒక ఇజ్రాయెల్కి మాత్రమే తెలుసు. సరే, లెక్క తీస్తే ఒకసారి అమెరికా మొట్టమొదటిసారి అణుబాంబు ప్రయోగించిన 80 ఏళ్ల తర్వాత ఇరాన్ నిర్వహించాలనుకున్న అణు కార్యక్రమం వెస్ట్ ఏషియాలో ఎలాంటి ఘర్షణలకు దారి తీసింది అవన్నీ మనం చూసాం. దాదాపు 2-3 నెలల పాటు చూసాం. జూన్లో తమ అణు కేంద్రాల మీద ఇజ్రాయిల్, అమెరికా దాడి చేసిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ వాచ్ డాగ్ ఉంది, న్యూక్లియర్ వాచ్ డాగ్, దాన్నే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటారు. IAEA కి సహకరించకూడదని ఇరాన్ నిర్ణయించుకుంది. అందుకని వాళ్ళ రహస్యాలన్నీ గుట్టుగా పెట్టుకున్నారు ఇరాన్. దానికోసం ఒక చట్టాన్ని రీవైజ్ చేసుకుంటే దాని మీద వాళ్ళ అధ్యక్షుడు 2వ తారీఖు సంతకం చేశారు. మొత్తం ఇప్పుడు ఏంటంటే అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్ని నివారించాలంటే ఈ దాడులు అవసరమేనని, అంటే ఇజ్రాయెల్ జస్టిఫై చేసుకోవటం. ఇజ్రాయెల్, అమెరికా B-2 స్పిరిట్ బాంబర్స్ని పంపించారు. వెళ్ళి అక్కడ మొత్తం మూడింటిని డిస్మాంటిల్ చేశామని చెప్పేసి 23 మినిట్స్లో వెనక్కి వచ్చాయి. ప్రయోజనం ఏముంది? లోపలికి వెళ్ళే దారులు మాత్రమే కొట్టగలిగినాయి, లోపల అవన్నీ సురక్షితంగా ఉన్నాయని తర్వాత ఇరాన్ చెప్తుంది. అయితే ఇజ్రాయెల్ చేసిందంటే ఆ సందర్భంలో 35 మంది ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్స్ని లేపేసింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ 3rd జనరేషన్ వాళ్ళు. అయతుల్లా ఖొమైనీకి వీళ్ళెవరో తెలియదు. ఇప్పటికే ఆయనకు అల్జీమర్సు, అలాగే సోడియం డెఫిషియన్సీ కారణంగా మనుషులను గుర్తుపట్టలేకపోతున్నాడు. తను ఎక్కడున్నాడు కూడా తెలియని పరిస్థితి. ఈ మధ్య వాళ్ళ అధ్యక్షుడి మీద, మసూద్ మీద దాడి జరిగింది. ఇజ్రాయెల్ దాడి చేస్తే ఆయన కుడికాలు బొటన వేలికి గాయమైందని వాళ్ళు చెబుతున్నారు, కానీ చాలా క్రిటికల్గా గాయపడ్డాడని ఇజ్రాయెల్ చెబుతుంది. ఏది నిజమో మనకి తెలియదు. సరే, దీని దగ్గరికి వస్తే ఒకసారి ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉన్నాయనేది. 2వ ప్రపంచ యుద్ధ సమయానికి మాన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా రహస్యంగా ఆయుధాలను అభివృద్ధి చేసిన అమెరికా అమెరికా మొట్టమొదటి అణుశక్తి దేశంగా మేనిఫెస్ట్ అయింది, అవతరించింది, అందరికీ తెలిసిందే. ఆ రోజు 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకిల మీద అమెరికా అణుబాంబు ప్రయోగించింది. ఈ విధ్వంసంలో 2 లక్షల మంది మరణించారు. ఒక యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించింది ఆ ఒక్కసారే. తర్వాత మా దగ్గర ఉన్నాయని అందరూ ఊబరంగా చెప్పుకోవటం, కానీ ప్రయోగించింది లేదు. ప్రయోగిస్తే పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయి, దారుణంగా ఉంటాయి అందరికీ తెలిసిందే. అణ్వాయుధ పోటీలో ఇదే ప్రారంభ దాడి అని చెప్పేసి అప్పట్లో వాళ్ళు చాటుకున్నారు. తర్వాత 1949లో ప్రపంచాధిపత్య పోటీ, దాంతో కొన్నిసార్లు అణు సంఘర్షణ అనివార్యమైంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలోనే సోవియట్ యూనియన్ అణుబాంబు తయారీ ప్రయత్నాలు ప్రారంభించింది. 49కి వాటిని విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాల మీద అమెరికా గుత్తాధిపత్యాన్ని USSR, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అవిభక్త రష్యా, సోవియట్ రష్యా అప్పుడు ముగింపు పలికింది. తర్వాత మరింత విధ్వంసకరమైన అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి 2 వైపులా ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత 15 ఏళ్లలో మరో 3 దేశాలు అణ్వస్త్ర శక్తులుగా మారినాయి. UK 1952లో చేసుకుంటే కనుక 3 అణ్వస్త్ర దేశంగా, 1960లో ఫ్రాన్స్, 1964లో చైనా అణ్వాయుధ దేశాలుగా మారాయి. ఇక అమెరికా, సోవియట్ యూనియన్, UK, ఫ్రాన్స్, చైనా 1960 నాటికి అణ్వాయుధ దేశాలుగా స్థిరపడిన తర్వాత మిగిలిన వాళ్ళలో కూడా ఆ క్రేవింగ్ మొదలైంది. లేదు, మనం కూడా అణ్వాయుధ దేశాలుగా మారాలి అని. దాంతో ఐక్యరాజ్య సమితి ఏం చేసింది? అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం NPT
అనేది ఒకటి తీసుకొచ్చింది. అణ్వాయుధాలు మరింతగా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, నిరాయుధీకరణను ప్రోత్సహించడానికి, అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకునేలా చేయడానికి ఒప్పందాన్ని తీసుకొచ్చారు. ఈ ఒప్పందం 1970లో ఎగ్జిక్యూట్ అయింది. దీని మీద అన్ని దేశాలు సంతకాలు చేయలేదు. అణ్వాయుధ వ్యాప్తి పెరిగిపోతూ ఉండటం మనం గమనించాం. భారత్ 1974, పాకిస్తాన్ 1998లో అణుశక్తి దేశాలుగా అవతరించాయి. అయితే ఈ రెండు దేశాలకి పరస్పరం భద్రతాపరమైన ఆందోళన ఉండటంతో ఇవి కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. ఇజ్రాయెల్ కూడా ఈ ఒప్పందం మీద ఏనాడు సంతకం చేయలేదు. ప్రాంతీయ బెదిరింపులు, ఉద్రిక్తతలు, పొరుగు దేశాలు చాలా వాటితో తమకున్న శత్రుత్వం కారణంగా ఇజ్రాయెల్ ముందుకు రాలా. సో పదే చెప్తోంది. అదే మొన్న కారణం కూడా. ఇక ఉత్తర కొరియా ముందుగా ఈ ఒప్పందం మీద సంతకం చేయలేదు, కానీ అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలను ఆక్షేపిస్తూ 2003లో ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. సో ఉత్తర కొరియా 2006లో అణ్వాయుధాన్ని పరీక్షించుకుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న 2011లో ఏర్పాటైన దక్షిణ సూడాన్ కూడా ఈ ఒప్పందం మీద సంతకం చేయలేదు. సో మనకు తెలిసినంత వరకు ఇరాన్ ఇంకా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయలేదు అని చాలామంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు తయారు చేయలేకపోవడానికి నిజమైన సాంకేతిక శాస్త్ర విజ్ఞాన కారణాలు ఏవి లేవు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక నెక్స్ట్ డెవలప్మెంట్స్లోకి వెళ్తే ఇరాన్ అయితే 1980ల చివరి నుంచి 2003 వరకు అణు విస్ఫోటన పరికరం అభివృద్ధి చేయడానికి సంబంధించి అనేక కార్యకలాపాలు నిర్వహించినట్టు నిరూపించే ఆధారాలుని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గుర్తించింది. అప్పుడు ప్రాజెక్ట్ అమద్ అనే దాని కింద చేపట్టిన ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు 2015లో 6 ప్రపంచ శక్తులతోటి ఇరాన్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో అది తన అణు కార్యకలాపాల మీద ఆంక్షలను అంగీకరించడంతో పాటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తనిఖీదారుల పర్యవేక్షణను కూడా, అంటే జనరల్గా కంట్రీ అనుమతిస్తే కానీ IAEA వెళ్ళి అక్కడ ఎగ్జామిన్ చేయలేదు. వాళ్ళు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు, వచ్చి చేసుకోండి అని. ఈ లోపల వాళ్ళు చేసుకోవాల్సింది చేసుకున్నారు. సరే, 2018లో అప్పటి టర్మ్ 1లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి ఈ ఒప్పందంలో ఒరిగిందేమీ లేదని ఆయన అప్పట్లో మాట్లాడాడు. దీంతో ఇరాన్ యురేనియం శుద్ధి మీద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ విధించిన శాంక్షన్స్ని పదే ఉల్లంఘించడం ద్వారా ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు పాల్పడింది. 20 ఏళ్లలో మొదటిసారిగా ఇరాన్ దాని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతను ఉల్లంఘించిందని ఈ ఏడాది జూన్ 12న ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 35 దేశాల గవర్నర్ బోర్డు ప్రకటించింది. సో అది మొత్తానికి ఇరాన్ వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తలను పెంచి పోషించడానికి ఇరాన్ భయం వల్ల ఇజ్రాయెల్ ఏ రకంగా ఈ అణ్వస్త్ర వ్యవహారంలో ముందుకు దూసుకెళ్ళాయనేది ఇక్కడ. సో మొత్తం 9 దేశాలు. తర్వాత ఇజ్రాయెల్ ఎప్పుడు తన ఆయుధ సామాగ్రిని ఆధునికీకరించే భాగంలాగా అణు సామర్థ్యం ఉన్న జెరిచో బ్యాలిస్టిక్ మిసైల్స్ని అదే ఫ్యామిలీకి చెందిన ప్రొపల్షన్ సిస్టమ్ని ఇజ్రాయెల్ 2024లో పరీక్షించింది. అది దిమోనాలోని దాని ప్లూటోనియం ఉత్పత్తి కేంద్ర స్థాయిని పెంచుతున్నట్లు కనిపిస్తోందని మరి IAEA కూడా మాట్లాడింది. తనకి రీజనల్గా ఉన్న ప్రత్యర్థులు అణ్వాయుధ సామర్థ్యాలను సంపాదించకుండా నిరోధించడానికి ఇజ్రాయెల్ సైనిక పరంగా వ్యవహరిస్తున్న మాట నిజమే, కానీ ఇరాన్పై దాడులతో పాటు 81లో ఇరాక్లోని ఒక అణు రియాక్టర్ పైన, 2007లో సిరియాలోని ఒక అనుమానిత అణు కేంద్రం పైన కూడా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసిన విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇక ఉత్తర కొరియా 2006లో విజయవంతంగా అణ్వాయుధాన్ని పరీక్షించుకుంది. బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ లాంటి ఇతర దేశాలు అణ్వాయుధాల అభివృద్ధి మీద పనిచేయడం మొదలెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత స్వచ్ఛందంగానో లేదా బయట నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా వాటి నుంచి నెమ్మదిగా విత్డ్రా అయ్యాయి. విజయవంతంగా అణ్వాయుధాలను తయారు చేసి ఆపై వాటిని నిరాయుధీకరించి తన అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసిన ఏకైక దేశం అయితే దక్షిణాఫ్రికా. ది క్రెడిట్ మస్ట్ గో టు సౌత్ ఆఫ్రికా. సో ఇది మనం గమనించాల్సిన విషయం. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత కొత్తగా స్వతంత్రులుగా మారిన ఉక్రెయిన్, బెలారస్, కజకిస్తాన్ దేశాలు అణ్వాయుధాలను వారసత్వంగా వచ్చేవాళ్ళకి. ఎందుకంటే USSRలో ఉన్నారు కదా వాళ్ళు. సో వాళ్ళకి వారసత్వం ఆటోమేటిక్గా వచ్చేసింది వాళ్ళకి, కానీ వాటిని వదులుకునేవాళ్ళు. 1994 బుడాపెస్ట్ మెమొరాండం ప్రకారం అమెరికా, UK, రష్యా ఇచ్చిన భద్రతా హామీలకు ప్రతిగా ఉక్రెయిన్ తన ఆయుధాలను వదులుకుంది. సో కట్టుబడికి వదులుకుంది. అయితే గడిచిన 10 yearsగా రష్యాతో సంఘర్షణలో ఉన్న తమ దేశానికి ఆయుధాలను వదులుకోవటం వల్ల కలిగిన లాభం ఏమీ లేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆయన పదే చెబుతున్న మాట మనకి తెలిసిందే. ఒక దేశం దగ్గర ఖచ్చితంగా ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా తమ వద్ద ఉన్న ఆయుధాల గురించి పెద్దగా బయటకు చెప్పదు. కానీ 2025 జనవరి నాటికి ప్రపంచ అణ్వాయుధ దేశాల వద్ద మొత్తం
12,241 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని అంచనా. సో ఇందులో ఈ నిల్వలో 90% రష్యా అమెరికాలోనే ఉన్నాయి. అంటే వాట్ ఎవర్ ది అదర్ కంట్రీస్ దే హ్యావ్ పొసెస్డ్, వాళ్ళకి 10% మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు కొత్త వాటిని తయారు చేయడం కంటే పాత ఆయుధాలను నిర్వీర్యం చేయటమే ఎక్కువగా జరిగింది. సో ఇది మొత్తంగా ఏంటంటే ప్రపంచంలో ఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఎన్నెన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంటే టోటల్గా తేలింది ఏంటనేది 12,241. అంటే ఒక లెక్క ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర ఉన్న లెక్క 12,241 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. బట్ ఇవి ఎలాంటి విపత్తుకు దారితీస్తాయి? 90% అమెరికా రష్యా దగ్గర ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా 10% ఇప్పుడు చెప్పుకున్న మిగిలిన దేశాలు. చూద్దాం మరి రేపు పొద్దున రష్యా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో.